తులారాశి వారికి ఈ వారంలో ఆశించిన ఫలితాలు సకాలంలో దక్కే సూచనలు ఉన్నాయా అండి? చాలా బాగా ఉన్నాయి. 4 గ్రహాలు రక్షిస్తున్నాయి. లాభంలో చంద్రరాహులు, షష్ఠంలో బుధుడు, తృతీయంలో శని. స్వలాభం ఉన్నది, అలాగే మనస్సౌఖ్యం కూడా ఉన్నది. స్పష్టత ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఈ రెండు ఉన్నాయో మనస్సౌఖ్యము, స్వలాభము, ఆ రెండిటి ద్వారా ప్రతి పనిలోనూ స్పష్టత వస్తుంది. ఉత్సాహవంతమైన కాలం, ఏ పని చేసినా విజయం దక్కుతుంది. అయితే ఇక్కడ కూడా ధైర్యం అవసరం. ధైర్యం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. అనుమానాస్పదమైనటువంటి అంశాల్లోకి, ఆ విషయాల్లోకి వెళ్ళకూడదు. ఇతరులకు చేసే సహాయం విషయంలో జాగ్రత్తలు పాటించండి. అభినందనలు మోపేవారు ఉన్నారు. పట్టు విడుపులతో సర్దుకుపోవడం చాలా మంచిది. నలుగురిని కలుపుకుపోవడం కూడా చాలా అవసరం. అనేక విధాలుగా మంచిని సాధించే అవకాశం క్రమక్రమంగా ఏర్పడుతుంది. తులారాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. శివారాధన విజయానికి సంకేతంగా భాసిల్లుతోంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? ఇక్కడ ప్రధానంగా శివ కుటుంబాన్ని దర్శించడం, అలాగే వీలైతే అభిషేకం చేయించుకోవటం, బిల్వార్చన చేయటం చాలా మంచిది. తులారాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. ప్రధానంగా 2 దోషాలు ఉన్నాయి. సప్తమంలో స్వక్షేత్రంలో ఉన్నటువంటి కుజగ్రహము వ్యతిరేకిస్తోంది. కుజుడికి కందులు దానం చేయాలి. 12వ రాశిలో ఉన్నటువంటి గురుదోషం కూడా కనపడుతోంది. గురువుకి శనగలు దానం